దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు తండ్రి గారు ఎలీషా రాజు గారికి, మా ప్రియమైన అన్న జ్యోతిరాజ్ అన్నకి, సునీత అమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీతో కలిసి ఈ సమయాన్ని ప్రభుతో మనం గడపటానికి ఈ రాత్రికాల సమయంలో కూడా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ సాయంకాలపు సమయంలో దేవుని దాసుల ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్న ప్రతి మాటను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. గత 7 దినాలుగా దేవుని సేవకుల ద్వారా అనేక మాటలు మనం వినటానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఈ రాత్రికాల సమయంలో కూడా మన ఆత్మీయ జీవితానికి మరొకసారి పరిశీలన చేసుకొని దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమలో మనం అందరం పాలు పొంది దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఆరాధింపదగినవాడు అనే విషయాలు మనం గ్రహించిన వారమై సంతోషంతో ఈ స్థలాన్ని విడిచి మన జీవితాల్లో దేవుడిచ్చిన నెమ్మదిని పొందుకొనటం కొరకు ఈ రాత్రికాల సమయంలో వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 20వ వచనం వరకు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలండి, తల్లొంచుతండి, చిన్న ప్రార్థన చేసుకుందండి. సకలాశీర్వాదములకు కారణభూతులు తండ్రి, మరొకసారి నీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన గొప్ప స్వాస్యాన్ని బట్టి మమ్మల్ని కుమారులుగా మీరు అంగీకరించినందుకై నీ నామాన్ని కనపరుస్తున్నాం. ప్రత్యేకమైన రీతిలో ఈ రాత్రికాల సమయంలో మాతోనూ స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యపు సేద్యమంతట్లోనూ మంచి నేలను పడిన విత్తనముల వలె నూరంతలుగా ఫలించడానికి మీరే కృపను అనుగ్రహించండి దేవా. బోధించడానికి సామర్థ్యం లేనప్పటికీ, శక్తి లేనప్పటికీ, ఏ అర్హత లేనప్పటికీ మీరు మాకు అప్పగించిన నీ పరిచర్ని బట్టి, పనిని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా జ్యోతిరాజ్ అన్నను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాలను బట్టి, అన్నకు అప్పగించిన పరిచర్యలన్నిటిని బట్టి నీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. మీరు వాడుకుంటున్న విధానం కొరకై దేవా, మా అందరికీ మాదిరికరంగా దేవా నీ దాసులను మీరు ఉంచినందుకై నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వాక్యదానం అంతట్లోనూ నీ కృపను విస్తరింపజేయండి. అర్థమయ్యే రీతిలో మాతోనూ బోధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగం మనందరికీ, క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన వాక్య భాగం. లూకా సువార్త 15వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం అని చెప్పుకోవాలి. ఇందులో అనేక విషయాలు దేవుడు డాక్టర్ లూక్ ద్వారా, వైద్యుడైన లూకా ద్వారా రచించిన ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి కుమారునికి ఉన్న ఒక మంచి సంబంధాన్ని, ఒక అవినాభావ సంబంధాన్ని, ఒక అన్యోన్యతతో కూడిన సంబంధాన్ని తెలియజేసే అధ్యాయం. ఈ అధ్యాయము కొంతమందికి ప్రశ్నార్థకంగా, మరి కొంతమందికి
దేవుడు వారికి ఇచ్చిన సమాధానంగా మొదటి 2 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో సమస్తమైన సుంకరులను పాపులను ఆయన ప్రేమించి వారిని ఎలాగూ ప్రేమిస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో యేసుక్రీస్తు పట్ల పరిసయ్యులు శాస్త్రులు అనేవారు ఒక విపరీతమైన బుద్ధితో ఒక విపరీతమైన చూపుతో ఆయన్ను చూస్తున్న సందర్భాల్లో ప్రభువు చెప్పిన ఉపమానాల్లో 3 ఉపమానాలు వైద్యుడైన లూకా ఈ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దండి. 3వ వచనం మొదలుకొని 7వ వచనం వరకు అది మొదటి భాగం. అది తప్పిపోయిన గొర్రెను గురించి మనకి జ్ఞాపకం చేసే భాగం. గొర్రె తప్పిపోయింది, ఆ తర్వాత దొరికింది, ఆ విషయాలు మనకి అర్థమైనవి. ఆ తర్వాత 8వ వచనం నుండి 10వ వచనం వరకు 2వ భాగంలో ఇక్కడ కూడా ఒక నాణ్యము ఉంది, అది కూడా తప్పిపోయింది. ఆ నాణ్యము మరలా దొరికినట్లుగా దొరికిన దాన్ని బట్టి వారు సంతోషించినట్లుగా 2వ భాగంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొదటిది తప్పిపోయిన గొర్రె, రెండోది తప్పిపోయిన నాణ్యము. 3వ భాగంలో 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే ఒక తప్పిపోయిన కుమారుని గురించి రాయబడిన ఇతివృత్తాంతం ఈ భాగంలో ఉపమానంలో మనకు కనిపిస్తూ ఉంది. తప్పిపోయిన గొర్రెను గురించి ఆలోచన చేయాలి. రెండోది తప్పిపోయిన నాణ్యమును గురించి మనం గ్రహించాలి. మూడోది తప్పిపోయిన కుమారుని గురించి కూడా దేవుని వాక్యంలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది ఈ అధ్యాయానికి ప్రామాణికంగా ఉన్న 3 మాటలుగా 3 ఉపమానాలుగా మనం ఆలోచన చేయొచ్చు. 100 గొర్రెలు ఉన్నాయి, వాటిల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 10 నాణాలు ఉన్నాయి, వాటిల్లో ఒక నాణం తప్పిపోయింది. 2 కుమారులు ఉన్నారు, వారిలో ఒకడు తప్పిపోయాడు. ఈ 3 ఉపమానాల్లో కామన్గా ఉన్నది ఒకటి మాత్రమే తప్పిపోయింది. అది కుమారుల్లో ఒకటైనా, 10 మందిలో ఒకటైనా, 100 మందిలో ఒకటైనా దేవుని ప్రేమ తప్పిపోయిన వాడి పట్ల ఒకే రీతిగా ఉంది అన్న సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. 2 ఉన్నారు, 2లో తప్పిపోయిన వాడికి మనం చాలా దగ్గరగా తీసుకుంటాం. కానీ 100 మందిలో ఎవరన్నా పోతే పోయారులే అని రేషియోను బట్టి మనం ఇగ్నోర్ చేయటానికి అవకాశం ఉంది. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎలాంటి వాడు అనంటే ఒక్కరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇది ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాల్సింది. తప్పిపోయిన కొంచెం ఆన్సర్స్ రావాలి. తప్పిపోయిన గొర్రె, రెండోది తప్పిపోయిన నాణ్యము, మూడోది తప్పిపోయిన కుమారుడు. అయితే ఈ 3 అనేక సందర్భాల్లో మనం విన్న వర్తమానాలే. ఈ 3 అనేక సందర్భాల్లో మనకు ఎరిగిన విషయాలే. అయితే ఈ రాత్రికాల సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి నేను ఒక విషయాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసి నాకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఈరోజు నా మెసేజ్ టైటిల్ ఏంటి అనంటే తప్పిపోని తండ్రి. అది ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నుండి నేర్చుకోవాల్సింది. అన్నీ తప్పిపోయినాయి. తప్పిపోయిన గొర్రెను చూసాము, తప్పిపోయిన నాణ్యమును చూసాము, తప్పిపోయిన కుమారుని చూసాము. తప్పిపోని తండ్రి ఎలాంటి వాడో అది ఈ రాత్రికాల సమయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ వచనాలన్నిటిలో నుండి నేను వేగంగా ఒక 7 విషయాలు ఈ రాత్రికాల సమయంలో తప్పిపోని తండ్రి ఎలాంటి వాడో, తప్పిపోని తండ్రి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో, తప్పిపోని తండ్రి యొక్క ప్రేమ ఎంత అమోఘమైందో ఆ విషయాలు ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మన తండ్రులందరూ, మన డాడీస్ అందరూ ఎలాంటి వారు అనంటే అనేకమైన వాటిని మనకు ప్రొవైడ్ చేసేవారు. నా నోట్స్లో నేను రాసుకున్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, వాళ్ళు మజిల్ ప్రొవైడర్స్. మనకు ఈ శరీరాన్ని ఇచ్చిన ప్రదాతలు. మనకి పేరు కానీ, మన జీవము కానీ, మనకు ప్రాణము కానీ, ఈ శరీరాన్ని కానీ, ఈ రూపాన్ని కానీ ఎవరిచ్చారు చెప్పండి? తల్లిదండ్రులే ఇచ్చారు. మనకి మజిల్స్ని ఇచ్చిన ప్రొవైడర్స్. వాళ్ళు మన శరీరాన్ని దానముగా ఇచ్చిన ప్రదాతలు అన్న విషయాలు మనం ఈ రాత్రి జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత మిల్క్ అండ్ మీట్ ప్రొవైడర్స్. వాళ్ళు పాలు మాంసాన్ని మనకు ప్రదాతలుగా, కావలసిన వాటిలన్నిటినీ వాటిని మనకు అనుగ్రహించే ప్రదాతలుగా దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవాలి.
ఇంకొంచెం ముందుకొస్తే మెటీరియల్ ప్రొవైడర్స్, మనకు కావలసిన వస్తువులన్నిటినీ మనకిచ్చే ప్రదాతలు అనే విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ తర్వాత మనీ ప్రొవైడర్స్, వాళ్ళు మనకు కావలసిన ఆస్తి అంతటినీ, ఐశ్వర్యం అంతటినీ వాళ్ళు ఇచ్చే ప్రదాతలు అన్న విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంచెం వాటిల్లో నుండి తప్పిపోతే మెంటల్ ప్రొవైడర్స్, వారు మానసికమైన ప్రదాతలు. మానసికంగా మనం తప్పిపోతే వాటిని మరలా సమకూర్చి మనకు కావలసిన వాటిలన్నిటినీ ఎవరు ఇవ్వగలరు అని అంటే కేవలం తండ్రి మాత్రమే ఇవ్వగలిగిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫైనల్లీ దే ఆర్ మోరల్ ప్రొవైడర్స్, వారు నైతిక విలువలను మనకు దానము చేసే ప్రదాతలు అన్న విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. అయితే చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నవారిలో కొంతమంది తండ్రులు ఉన్నారు. ఒకవేళ తండ్రులుగా లేకపోయినా ఏదో ఒక తండ్రికి కుమారులుగానో కుమార్తెలుగానో ఉన్నవాళ్ళమందరం ఉన్నట్టే మనమంతా ఒక తండ్రి పిల్లలమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నేను 3 తండ్రుల గురించి ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. అన్నీ కలిసే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. శరీరాన్ని ఇచ్చిన ఫిజికల్ ఫాదర్స్ కొంతమంది, అంటే మనల్ని కనిన తల్లిదండ్రులు, తండ్రి మనకి అందరికీ జ్ఞాపకం ఎవరి తండ్రి వాళ్ళకి. రెండోది ఇలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు మనకి చాలా అవసరం. ఒక 6 సంవత్సరాలు ఇక్కడ మెడిసిన్ చేసేటప్పుడు మా తండ్రి ఇంటికి మా ఊరికి మేము దూరంగా ఉన్న అనేక సందర్భాల్లో కావలసిన ఆధ్యాత్మిక సంబంధమైన ఈ ప్రదాతలతో పాటు కొన్నిసార్లు ఫుడ్డు, కొన్నిసార్లు మాటలు, కొన్నిసార్లు గద్దింపులు, ఇవన్నీ ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఫాదర్స్ దగ్గర నుండి మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. బౌద్ధిక సంబంధమైన తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయాలి. రెండవది ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మ సంబంధమైన తండ్రిని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. మూడవది ఇట్ ఈజ్ ఏ హెవెన్లీ ఫాదర్, పరలోక సంబంధమైన తండ్రిని గురించి కూడా ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. అయితే ఈ ఆధ్యాత్మిక సంబంధమైన తండ్రే కానీ, బౌద్ధిక సంబంధమైన తండ్రే కానీ పరలోక సంబంధమైన తండ్రికి ప్రతిరూపంగా ఉంటే ఎటువంటి గొప్ప అద్భుతాలు జరుగుతాయో చదవబడిన వాక్య భాగంలో నుండి ఒక 7 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందండి. నా ఉపోద్ఘాతం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకునే మాట ఏంటంటే తప్పిపోని తండ్రి. అన్నీ తప్పిపోయారు, కానీ తండ్రి మాత్రము తప్పిపోలేదు. ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి నేర్చుకోండి. 11వ వచనం నుండి మరలా చదవండి. చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. వాక్యం నేను చదువుతా, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, మొదటిది బాధ్యతలలో తప్పిపోని తండ్రి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? బాధ్యతలలో తప్పిపోని తండ్రి. దేవుని వాక్యాన్ని కొంచెం లోతుగా డిగ్ చేసి, అంటే లోతుగా త్రవ్వి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న ఈ రాత్రికాల సమయంలో మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడు, అది ఆధ్యాత్మిక తల్లిదండ్రులకి బౌద్ధికమైన సంబంధమైన తల్లిదండ్రుల్ని మనము ఆలోచన చేస్తే ఈ తండ్రి బాధ్యతల్లో తప్పిపోలేదు. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, చిన్న కుమారుడు వచ్చి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వమంటే తండ్రి మరో మాట చెప్పకుండా ఏం చేశాడంటే చెప్పండి. ఆ వచ్చిన కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చిన్నవాడు మాట్లాడుతున్న మాట, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం, నా ఆస్తి అని చెప్పట్లా. ఏమని రాస్తున్నాడు? జాగ్రత్త. ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇవ్వమని అడగా తండ్రి అక్కడేమని రాయబడింది? అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. అడిగింది ఒకడు. అడిగింది ఎవరంటే చిన్న కుమారుడు అడిగాడు. ఏమని అడిగాడు? ఆస్తిలో, ఇది నా ఆస్తి కాదు. ఎవరి ఆస్తి? ఇది నీ ఆస్తి, నేను సంపాదించిన ఆస్తి కాదు. కానీ నేను సంపాదించకపోయినా నేనేమని నీ ఎదుట అప్పీల్ చేస్తున్నానంటే నాకు వచ్చే భాగం నాకు ఇచ్చేయండి అన్నప్పుడు, చిన్న కుమారుడు కదా అడిగింది అనేసి చిన్న కుమారుడికే ఇచ్చి పంపిలా. దేవుని వాక్యాన్ని చాలా పరిశీలనాత్మకంగా చూస్తే వారికి తన ఆస్తిని పంచిపెట్టను. ఒక మాటలో చెప్పాలంటే పెద్ద కుమారుడికి పంచిపెట్టాడు, అదే రోజున చిన్న కుమారుడికి కూడా పంచిపెట్టాడు. పెద్ద కుమారుడు అడగలేదు కదా అని పెద్ద కుమారుడికి ఏమీ ఇవ్వకుండా ఉండలా, వారి ఇరువురికి సమానంగా పంచిపెట్టాడు. నేను అలాగా వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు, ఒకవేళ చిన్నప్పటి నుంచి బాగా మంచిగా పెంచాడేమో, తల్లి గురించి ప్రస్తావించబడలేదు కాబట్టి
యూదుల సాంప్రదాయ ప్రకారం ఉండొచ్చు, లేదంటే ఆమె మరణించవచ్చు. ఒకవేళ మరణించినదైతే ఆ మరణాంతరం ఈ ఇద్దరు కుమారులను చక్కగా ఈ తండ్రి పెంచుతూ వచ్చాడు. వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కావలసిన వాటిలన్నిటినీ సమకూర్చాడు, విద్య నేర్పించాడు. ఆస్తిని వీడిలాగా దుర్వ్యాపారం చేయకుండా, ఇంకొక పెళ్లి చేసుకోకుండా పిల్లలిద్దరినీ కనిపెడతా వచ్చాడు. ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి నేను ఒక్కడనే ఇంట్లో మిగిలిపోతున్నాడు, అతను ఇంకో పెళ్లి చేసుకొని ఇంకో వివాహం చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ మా ఇద్దరి కోసం మా ఫాదరు లోన్లీగా ఆయన ఉన్నాడు అని ఆలోచించకుండా, నా తండ్రి ఎలా ఉంటే నాకేమైందిలే, నాకు కావాల్సిన ఆస్తి నాకు వస్తే నాకు సరిపోతుంది అనుకొని అడిగినప్పుడు, మామూలుగా యూదుల సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమారుడికి మాత్రమే అడగటానికి అవకాశం ఉంటుంది. పెద్ద కుమారుడు ఆస్తి అంతట్లో ఆయనకి జ్యేష్ఠత్వ హక్కు ఉంది కనుక రెట్టింపు భాగం అతనికి ఇవ్వాలి. ఒకవేళ నిజంగా ఆస్తి పంచాలి అని అనుకుంటే ఎలా అడగాలి అంటే పెద్ద కుమారుడితో అడిగించాలి. కానీ ఇవేమీ పాలు పొందని చిన్న కుమారుడు అడిగినా కూడా తండ్రి ఏం చేస్తున్నాడంటే చక్కగా ఇద్దరికి సమానంగా పంచివేశాడు. బాధ్యతల్లో ఎక్కడా విస్మరించట్లా, బాధ్యతల్లో ఎక్కడా తప్పిపోట్లా. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇలా చెప్తాను, ఆయన ఒక చెయ్యి ఎప్పుడు, ఒక చెయ్యి కాదు 2 చేతులు ఎప్పుడు, ఈ 2 చేతులు ఓపెన్ హ్యాండ్స్ అంటాం. అంటే వాళ్ళు ఏమి కోరుకున్నారో వాటిని ఇవ్వటానికి ఆయన ఎప్పుడు తెరిచిన చేతుల్ని కుమారుల వైపు చూపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి నువ్వు చిన్నవాడివి, నీకు వయసు రాలేదు, నువ్వు ఆస్తిని పాడు చేస్తావు, టయానికి ఇవ్వకూడదు అని బిగబెట్టవలసిన తండ్రి చేతులు ఓపెన్ అయిపోయినాయి. నీ ఇష్టం, నీకు రావాల్సిన భాగాన్ని నేను నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. అంత మాత్రమే కాదు, ఈయనకి కింద ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు, చాలామంది కూలి వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకరిని వేగువారులాగా స్పైలాగా పెట్టి ఈ కుమారుడంతా ఆస్తి అంతా తీసుకొని పోతాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, వాడు ఆస్తిని జాగ్రత్తగా కాపాడండి అని ఒక స్పైని కూడా, ఒక వేగులు వాడిని కూడా, చూసేవాడిని కూడా తండ్రి పెట్టలేదు. ఎంత అంటే ఆయన బాధ్యతల్లో చాలా ఉన్నతమైన వాడు, బాధ్యతల్లో తప్పిపోయిన వాడు కానే కాదు అన్న విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చక్కగా తల్లి లేకపోయినా పెంచాడు, ఒంటరిగా మిగిలిపోయాడు, ఉన్న ఆస్తినంతటిని సమకూర్చాడు, ఆస్తిని ఇంకా వృద్ధి చేశాడు. ఇప్పుడు కుమారుడు వచ్చి ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇవ్వమంటే తన ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచిన తప్పిపోని తండ్రిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి విషయాన్ని దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బాధ్యతలలో, అందరూ చెప్పండి, బాధ్యతలలో తప్పిపోని తండ్రి. ఈరోజు కుమారులు చాలాసార్లు తప్పిపోతూ ఉంటారు. నేను ఒక మాట ఇలాగ చెప్తాను, తండ్రి ఇంట్లో కుమారుడికి ఎక్కడ ఎటువంటి ప్రతిబంధకాలు ఉండవు, అంటే స్వేచ్ఛగా తిరగవచ్చు. కానీ కుమారుడి ఇంట్లో తండ్రి అంత స్వేచ్ఛగా తిరగటానికి అవకాశం లేదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తండ్రి ఆస్తిని కుమారుడు ఎంత స్వేచ్ఛగా వాడవచ్చు, కానీ కుమారుని ఆస్తిని, కుమార్తె ఆస్తిని తండ్రి అంత స్వేచ్ఛగా వాడటానికి అవకాశం లేదు. ఇలాంటి అవకాశం లేకపోయినా నా తర్వాత నాకు భార్య కూడా లేదు, పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు, నా ఒంటరి జీవితాన్ని నేను ఏం చేయాలి, డబ్బులుంటేనే చూసే రోజుల్లో నా డబ్బంతా ఆస్తినంతా పనిచేస్తున్నానని ఒక్కటి కూడా దాచిపెట్టుకోవాలా. ఈ ఓపెన్ హిజ్ హ్యాండ్, ఆయన ఆ కుమారుడిని రిలీజ్ చేశాడు. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళిపో అని. బాధ్యతలలో ఎక్కడా తప్పిపోని తండ్రి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, బాధ్యతల్లో మాత్రమే కాదు, రెండోది జాగ్రత్తగా ఆలోచన చేస్తే పెంపకములో తప్పిపోని తండ్రి. రెండో విషయం ఏంటి చెప్పండి, పెంపకములో తప్పిపోని తండ్రి. నేను ఓన్లీ తండ్రిని మాత్రమే ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కుమారుడు విషయాలు నేనేమి ప్రస్తావనలోనికి తీసుకొని రావట్లా. కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దండి. ఇతను సంపాదించిన ఆస్తి అంతటిని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయిండు. ఇంకొంచెం లోతుగా మీకు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని దినములైన పిమ్మట అనే వాక్యం అక్కడ రాయబడతా వచ్చింది చూడండి, 13వ వచనంలో. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు, ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే నాట్ ఆఫ్టర్ లాంగ్ మెనీ డేస్, చాలా రోజులు కాక మునిపే. అంటే వీడి ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఉన్న ఆస్తిని, చరాస్తి ఉంది, చిరాస్తి ఉంది, పొలాలు స్థలాలు ఏమేమి ఉన్నాయో, ఉన్న ఆస్తిపాస్తులన్నిటినీ డబ్బుల రూపంలోనికి మార్చుకొని ఎక్కడికి వెళ్ళిపోతుండో అంటే తండ్రి పేరు వినపడకూడదు, నేను పలానా వాని కుమారుడు అని ఎవరికి చెప్పకూడదు.
ఎందుకంటే ఎవరన్నా గద్దించో లేకపోతే తిట్టో ఏదో ఒక రకంగా మరలా తండ్రి ఇంటికి చేరుస్తారేమో అని తండ్రికి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉండడం. ఇలాంటి దూరంగా వెళ్ళిపోయి సమస్తము కోల్పోయిన తర్వాత తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. తండ్రి జ్ఞాపకానికి వచ్చిన తర్వాత తండ్రిని గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఆ కుమారుడు నోట్లో నుండి ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుణ్ణు కాను. ఇది ఈ స్టేట్మెంటు ఎవరిచ్చిన స్టేట్మెంట్ అంటే కుమారుడిచ్చిన స్టేట్మెంట్. జాగ్రత్తగా వినండి. ఇది తండ్రి యొక్క పెంపకాన్ని అద్దం పెట్టి చూపించే స్టేట్మెంటు. నేను పరలోకానికి విరుద్ధంగా, అంటే తండ్రి తన పెంపకంలో ఏమి నేర్పించాడంటే పరలోకం అంటే ఏంటో నేర్పించాడు. తండ్రి ఏమి నేర్పించాడు చెప్పండి? పరలోకం అంటే ఏంటో కుమారుడికి నేర్పించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ గృహమే, వాళ్ళ ఇల్లే ఒక పరలోకముగా ఆ తండ్రి పిల్లలకు చూపిస్తూ ఉన్నాడు. పరలోకముగా ఆ తండ్రి ఆ పిల్లలకు ఆ విషయాలన్నిటిని నేర్పిస్తూ ఉన్నాడు. పరలోకమును గురించిన క్రమశిక్షణ ఆ మాటల్లో కనిపిస్తూ ఉంది. రెండోది, నీకు విరోధముగా నేను పాపము చేసి తిని, పాపమును గురించిన విషయాలు కూడా ఎవరికి నేర్పించాడు తండ్రి అని అంటే కుమారుడికి నేర్పించారు. ఈరోజు పరలోకమును గురించిన విషయాలు కుమారుడికి నేర్పించాడు, ఇద్దరు కుమారులకి నేర్పించాడు. పాపమును గురించిన విషయాలు కూడా ఇద్దరు కుమారులకి నేర్పిస్తూ వచ్చాడు. అప్పుడు దాకా వాడికి పాపం అనిపించలా. నేనేదో మా తండ్రి కన్నా మించింది ఏదో సాధించాలి, నా తండ్రి కన్నా గొప్పదాన్ని ఏందో నేను కోరుకున్నాను, మా ఇంట్లో దొరకంది బయట ఏదో దొరుకుతుంది అనుకొని ఆశపడి బయటికి వెళ్ళాను. కానీ నాకు తెలిసింది ఏంటనంటే ఇదంతా పాపము అని తెలిసింది. కాబట్టి పాపం అంటే ఏంటో నాకు స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే తండ్రి పంపించేటప్పుడు ఆయన చేతిని ఎక్కడ పట్టుకోవాలా, కుమారుడి చేతిని రిలీజ్ చేసేసి నువ్వు నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు, ఎందుకు ఇంత ధైర్యము అనంటే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. ఇది బాగా పెంచిన తండ్రికి అనుభవం ఏంటంటే వాడు ఎక్కడికి వెళ్ళినా ఒక రోజున ఈ మాటలు ఖచ్చితంగా గుర్తొస్తాయి. వాడు చిన్నప్పుడు నేను నేర్పించాను పరలోకమును గురించి, చిన్నప్పుడు నేను నేర్పించాను పాపం అంటే ఏంటో, ఆ విషయాలు జాగ్రత్తగానే నా కుమారుడికి అర్థమై ఉంటాయి, ఒక రోజున ఖచ్చితంగా వస్తాడు అన్న నిరీక్షణతోనే ఈ తండ్రి బ్రతుకుతున్నట్లుగా మనం ఆలోచన చేయాలి. మనం ఒకవేళ తండ్రులుగా బౌద్ధిక సంబంధమైన తండ్రుల గురించి ఒక మాట ఇలా అడుగుతాం. మీ పిల్లలకి, లేదంటే నన్ను కూడా కలుపుకొని మన పిల్లలకి మనము పరలోకమును గురించి పాపమును గురించి నేర్పిస్తున్నామా? పరలోకపు తండ్రి మనకి ఎప్పుడు ఈ విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన ఇచ్చిన మరొక స్టేట్మెంట్ను మనం ఆలోచన చేస్తే, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు యోగ్యుణ్ణి కాను. కంపేర్ చేసుకుంటే నేను మా ఇంట్లో ఉన్నప్పుడు నీ కుమారుణ్ణి అనిపించుకునటానికి యోగ్యతగా ఉంది, కానీ నేను బయటకు వచ్చిన తర్వాత పలానా వాడ కుమారుణ్ణి అనిపించుకునటానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను. ఎందుకనంటే నీ పెంపకం ఎదుట, నువ్వు నన్ను పెంచిన విధానం ఎదుట నేను ఎంత బలహీనున్నో, ఎంత అయోగ్యున్నో నాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజుల్లో తండ్రి మనల్ని పెంచడానికి, తండ్రి మనల్ని వృద్ధిలోనికి తీసుకురావటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో ప్రతి కుమారుడు ఎరుగుడు. కానీ ఆ తండ్రి కష్టాన్ని కానీ అతని పెంపకాన్ని కానీ బయటికి చెప్పటానికి మనము నోరు కూడా తెరవలేము. కానీ ఇతడు కూడా ఏమనుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, నేను పలానా వాళ్ళ కుమారుణ్ణి అని చెప్తే మా నాన్నకున్న పరువు పోతుంది అని అనుకొని నేను నీ కుమారుణ్ణి అనిపించుకునటానికి కూడా నేను ఏమాత్రము యోగ్యుణ్ణి కాను. ఎంత అద్భుతంగా పెంచుండాలి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పెంపకంలో ఎక్కడైనా తప్పిపోయిందా తండ్రి అని అంటే పెంపకంలో తండ్రి తప్పిపోలేం. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి మనం ఆలోచన చేద్దండి. మొట్టమొదటి విషయం ఏంటి చెప్పండి? మొట్టమొదటిది బాధ్యతలలో తప్పిపోని తండ్రి. రెండో విషయం ఏంటి చెప్పండి? రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పెంపకములో తప్పిపోని తండ్రి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం, నిరీక్షించటములో తప్పిపోని తండ్రి. తండ్రి సుమారుగా బైబిల్ పండితుల ఇతివృత్తాంతాన్ని బట్టి సుమారుగా ఒక 7 సంవత్సరాలు అయి ఉండొచ్చు అనేది కొంతమంది దేవుని సేవకులు పండితుల యొక్క అభిప్రాయం. 5 సంవత్సరాలు వాడుకున్న ఆస్తి అంతటిని సద్వినియోగం చేసుకునవలసిన వాడు దుర్వినియోగం చేసుకునటానికి
5 సంవత్సరాలు పట్టుండొచ్చు, 1 సంవత్సరం అంతా కరువులో ఉన్నాడు, 1 సంవత్సరం అంతా ఎవరి దగ్గరో కూలీవాడిగా జాయిన్ అవ్వటానికి ఇష్టపడ్డాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే వాడి జీవితం సంపూర్ణంగా నాశనం అయిపోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు అని అంటే తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు తండ్రి గొప్పతనము మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కుమారుడు ఈ 7 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు, కానీ తండ్రి మాత్రం ఈ 7 సంవత్సరాలు ఎవరి గురించి నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని అంటే కుమారుడు ఖచ్చితంగానే వస్తాడు అన్న మాటలు మనం ఆలోచన చూడండి. 20వ వచనం ఇలాగ చదువుతున్నాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, వాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూశాడు అనంటే వాడు చాలా ఫార్ అవే, అసలు తండ్రికి కనిపించినంత దూరదేశం వెళ్ళిపోయాడు. స్టార్టింగ్లో దూరదేశం ప్రయాణం అయిపోయి అక్కడ వాడుకున్న ఆస్తి అంతటిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఇప్పుడు కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత ఆయన వస్తూ ఉన్నాడు, కానీ తండ్రి ఎక్కడి నుంచి చూస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే చాలా దూరంగా ఉండగానే, నేను ఇలా చెప్తాను, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే దూరంగా ఉన్న వాడిని చూడలేం. వాడిని చూడాలంటే చాలా హయ్యెస్ట్ ప్లేస్లోనికి వెళ్ళాలి. ఆ ఇంట్లో చాలా ఎత్తైన స్థలము, అది 2వ స్టేరా 3వ స్టేరా 4వ స్టేరా మనం చెప్పలేము, కానీ ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి చాలా దూరంగా ఉన్నవాడిని ఎక్కడో దూరంగా ఉండగానే ఆ కుమారుడిని చూస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే 7 సంవత్సరాలు వీడికి దూరంగా ఉన్నాడు, కానీ 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరము 365 రోజులు 24 గంటలు 7 వారాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుమారుడు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నవాడే. ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా ఆ అత్యున్నత సింహాసనం మీద హయ్యెస్ట్ ప్లేస్లో ఆయన కూర్చొని భూమి మీద అటు ఇటు తిరుగుతూ మన జీవితాన్ని అంతా నాశనం చేసుకున్న మన పట్ల ఎప్పటికైనా నా దగ్గరకు వస్తాడు అని నిరీక్షణతో ఆ పరలోకపు సింహాసనం మీద నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా తప్పిపోయిన వాడు ప్రభువు దగ్గరకు వస్తే సింహాసనం మీద నుండి లేచి దేవుని దూతల ఎదుట, ఇదిగో నేను నిరీక్షణ పెట్టుకున్న నా కుమారుడు నా దగ్గరకు వచ్చేసాడని మహా సంతోషము ఆకాశములో పరలోకములో మనకు కనిపిస్తాం. అందుకే ఎవడన్నా ఒకడు రక్షించబడితే పరలోకములో అంత ఆనందం ఎందుకనంటే ఆ నిరీక్షణకు ఆ రోజు తెరబడింది. ఆ నిరీక్షణ ఆ రోజు సత్ఫలితాలు ఇస్తుంది. ఆ నిరీక్షణ ఆ రోజు ఆ తండ్రి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాపాడుతూ ఉంది. ఈరోజు చాలా సందర్భాల్లో ఎక్కడో చోట ఏదో ఒక సందర్భాల్లో భౌతిక సంబంధమైన పేరెంట్స్ని మనం ఏడిపించిన వారమే, కొన్నిసార్లు ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మీయ తండ్రులను కూడా ఆ ఆత్మీయ తండ్రి ఏదో వాక్యంలో గద్దించాడనో, లేదంటే మా ఇంటికి విజిటింగ్ రాలేదనో, లేదంటే ఫోన్ మాట్లాడలేదనో మనం కూడా చాలా పర్యాయాలు చాలాసార్లు మనం కూడా అలిగి ఈ తల్లిదండ్రులకు దూరంగా ఉన్న వాళ్ళమే. కానీ ఆధ్యాత్మిక తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మరలా ఎప్పటికైనా నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు అని నిరీక్షణతో ఎదురు చూసేవారే. ఈ విషయంలో కూడా ఈ తండ్రి ఎక్కడ తప్పిపోలేదు. 3వ విషయం మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది చెప్పండి, బాధ్యతలలో తప్పిపోని తండ్రి. 2వ విషయం చెప్పండి, పెంపకములో తప్పిపోని తండ్రి. 3వది నిరీక్షణలో తప్పిపోని తండ్రి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కనికరము చూపటములో తప్పిపోని తండ్రి. దీన్ని మరొక రకంగా చెప్పాలంటే ప్రేమించటములో తప్పిపోని తండ్రి. ఎంత కనికరం చూపిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే 20వ వచనం మరలా చదువుతున్నాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, జాగ్రత్తగా దేవుని మాటలు అద్భుతంగా రాయబడతా వచ్చినాయి, పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేద్దాండి. కనికరం చూపటములో ఈ తండ్రి ఎక్కడా తప్పిపోలేదు. మనం ఒకవేళ భౌతిక సంబంధమైన తండ్రులు చాలామంది ఉన్నారు నాతో కలుపుకొని, ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితులు మన పిల్లలు మన పట్ల చేస్తే వాడిని గేట్లోనికి కూడా రానియం. ముందే చెప్తాం, నువ్వు గేట్ దగ్గరకు కూడా రావటానికి వీల్లేదు. కానీ పరలోకపు తండ్రి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అని అంటే, వాడు ఇంకా దూరముగా ఉండగానే, నేను అలా చెప్పాలి, ఈ భాగంలో ఒక 4-5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమారులు ఉన్నారు చెప్పండి? 2 కుమారులు ఉన్నారు. 2వ వర్గం ఉంది, వాళ్ళు ఎవరంటే దాసులు. ఎవరు చెప్పండి వారు? ఆ ఇంట్లో తండ్రి పిలుస్తున్నాడు కదా, చూడండి 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి, వీళ్ళు ఎవరు అనంటే ఆ ఇంట్లో ఉన్న సర్వెంట్స్. వీళ్ళు బాండ్ సర్వెంట్స్ కానీ దాసులు అనేవాళ్ళు. ఒక మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, కుమారులు అన్నిటి మీద హక్కు ఉంది,
దాసులకి ఉన్న మాట ఏంటంటే, దాసుడు ఇంట్లో ఉండొచ్చు, వాడికి భోజనము ఆ యజమానుడే పెట్టాలి, వాళ్ళ బాగోగులు ఆ యజమానుడే పెట్టాలి, ఆ దాసులు ఆ ఇంట్లోనే పిల్లల్ని కనొచ్చు, వాళ్ళ పిల్లలు కూడా ఆ ఇంట్లోనే ఉండొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే, అబ్రహాము ఇంట్లో ప్రధాన దాసుడు పేరు ఏం పేరు చెప్పండి? ఎలియాజరు. ఎలియాజర్కి ఆ ఇంట్లో ఒకవేళ నాకు పిల్లలు పుట్టకపోతే మా ఇంట్లో ఈ ఆస్తి అంతటికి కర్త ఎవరవుతారు అని అంటే ఎలియాజరే అవుతాడు. ఇది రెండో వర్గం. మూడో వర్గం కూడా ఉంది అక్కడ. ఎవరు అంటే కూలివాండ్రు. ఎవరంటే చెప్పండి మూడో వర్గం ఎవరు చెప్పండి? ఆ వచనాన్ని నేను చదువుతున్నా చూడండి, 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఎంట ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఈ కూలివాండ్రు ఎవరు? ఇది కొంచెం జాగ్రత్తగా మీకు జ్ఞాపకం చేస్తాను. మా ఇంట్లో కుమారులు ఉన్నారు, మా అన్న అక్కడే ఉన్నాడు. మా ఇంట్లో దాసులు ఉన్నారు, వాళ్ళకి అన్ని హక్కులు అన్ని రైట్స్ ఆ ఇంట్లో ఉన్నాయి. కానీ మా ఇంట్లో కూలివాండ్రు కూడా ఉన్నారు, డైలీ వేజెస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి ఏ హక్కు లేదు. మనం జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభు ఉపమానంలో కొంతమంది కూలివాండ్రు 9 గంటలకు వచ్చారు, కొంతమంది 12 గంటలకు వచ్చారు, కొంతమంది 3 గంటలకు వచ్చారు, కొంతమంది ముగించే ముందు వచ్చారు. వీళ్ళందరికీ తన ఇష్టానుసారముగా ఆయనకు హక్కును బట్టి వాళ్ళకి ఒకే రకమైన జీతం ఇచ్చాడు. కొంతమంది ముందు వచ్చిన వాళ్ళు సనుక్కున్నారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యూదుల సాంప్రదాయం ఏమని చెప్తుందనంటే, కూలివాండ్రికి వాడు ఆహారం వాడే తెచ్చుకోవాలి. వాడి పని అక్కడ ఒకవేళ పని అప్పగిస్తే, పని వాళ్ళకి కల్పిస్తే ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. పని కల్పించకపోతే గేట్లో నుండి లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా పిల్లోడు ఈ పూట తినటానికి, నా భార్య తినటానికి తండ్రి నాకు ఆహారం లేదు అని యజమానుడి దగ్గరకు వచ్చి యజమానుడి ఎదుట వాడి పాదాల ఎదుట సాగిలపడి పాదాలను ముద్దు పెట్టుకొని నన్ను లోపలికి పంపించు అని కూలివాడు అడుక్కోవాలి. అది అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అలాంటి పరిస్థితుల్లో వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి ఏం చేస్తుందో చెప్పండి? వాని యందు కనికరపడి. నేను ఇలా చెప్తాను, వాడు నడుచుకుంటూ వస్తూ ఉంటే వాడి పరిస్థితి అంతా మనకు తెలుసు. నాకు తెలిసి 7 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చాలా అద్భుతంగా బ్రతికాడు. కానీ 2 సంవత్సరాల్లో వాడి పరిస్థితి ఏమైపోయిందంటే, తలంతా మాసిపోయింది, నానా రకమైన గడ్డం పెరిగిపోయింది, వస్త్రాలు కూడా సరిగ్గా వాసన రావట్లేదు, ఇంకొంచెం గట్టిగా గాలి పీలిస్తే పందుల వాసన కనిపిస్తూ ఉంది. ఆ పందుల పొట్టు తినాలనుకున్నాడు కానీ పందుల పొట్టు ఆశపడిన కానీ ఇవ్వలేదని రాయబడాలి అక్కడ. అది తెలుగు తర్జుమాలో కొంచెం తేడా ఉంది. ఆశపడ్డాడు, అది తినటానికి వెళ్తే ఇది కూడా తినటానికి లేదు అని వాళ్ళు తోసివేశారు. మా పందుల పొట్టు తినటానికి కూడా నువ్వు హక్కుదారుడు కాదు, నీకు ఎలాంటి రైట్స్ దీని మీద లేవు అని తోలివేస్తే, అలాంటి పరిస్థితుల్లో నడుచుకుంటా వస్తూ ఉంటే అక్కడ ఉన్న దాసులు, కూలివాండ్రులు, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద అన్నయ్య, ఆ ఊర్లో ఉన్నోళ్ళంతా, ఒరే చెడోడా, ఇంత చెడిపోయిను, మీ నాన్న ఇంటికి ఏం వస్తావు, నువ్వు ఇంట్లోకి రావటానికి కూడా అవకాశం లేదు అని భయంకరంగా ఎక్కడన్నా మాటలు అంటారేమో అనుకొని తండ్రి పరలోకం నుండి ఈ తండ్రి పరిగెత్తుకుంటా వచ్చి, ఎవడో ఏ మాట అనక ముందే తండ్రి కౌగిలించుకోవటంలో ఆయన ప్రేమ, ఆయన కనికరం మనకు కనిపిస్తూ ఉంది. మన మీద మన చెవులో అనే మాటలు చాలా ఉంటాయి. మనల్ని ద్వేషించే వాళ్ళ మన చెవులోనికి అనేక మాటలు దూరుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో తండ్రి పరిగెత్తుకుంటా వీధుల్లోకి రాకపోతే అనేక మంది రాళ్ళు కొట్టి వాడి మీద నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను అంటాను, ఇందాకలో ఓపెన్ హ్యాండ్స్ ఎలాగైతే నీకున్న ఆస్తి మొత్తం నీకు ఇచ్చేసా రిలీజ్ చేశాడో, ఇప్పుడు అదే ఓపెన్ హ్యాండ్స్ మరలా ఆయన్ని రిసీవ్ చేసుకుంటానికి, మరలా దగ్గరకు తీసుకొనటానికి అదే ఓపెన్ హ్యాండ్స్తో తండ్రి పరిగెత్తుతున్నాడు. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను చెప్తాను, నువ్వు చితికిపోయిన తర్వాత నీ మీద ప్రపంచంలో కనికరపడేవాడు ఒక్కడు, వాడు తండ్రి మాత్రమే. ఇంకెవ్వడు మన మీద కనికరపడేవాడు ఒక్కడు కూడా ఉండడు. మనల్ని అసహించుకునేవాళ్ళు. ఆ దేశంలో ఆ పందులు మేపటానికి పెట్టుకున్నవాడు, వాడు ఏమాత్రమూ జాలి లేనివాడు, ఏమాత్రమూ కనికరం లేను. అంతకు ముందు వీడికున్న ఆస్తి ఉన్నప్పుడు వేషలందరూ వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వీళ్ళు నీ ఆస్తి అంతా తినివేశారు కదా అంటే ఇప్పుడు పందుల పొట్టు తినటానికి కూడా వీడికి అవకాశం ఉంటుంది. అలాంటి వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి ఏం చేస్తుంది చెప్పండి? పరిగెత్తుకొని వచ్చి వాని మీద, మామూలుగా అయితే కాళ్ళ మీద పడి ముద్దు పెట్టుకోవాలి, కానీ ఈయనేం చేస్తుందంటే, నువ్వు నా కాళ్ళ మీద పట్టం ఏంటి, నేనే నీ మెడ మీద పడతాను, నేనే నిన్ను ముద్దు పెట్టుకుంటాను,
ఇది తండ్రి కనికరములో మనము ఆలోచించాల్సింది. తండ్రి కనికరము చూపించటంలో ఎక్కడా తప్పిపోలేదు. ఇదన్న విషయం అండి. 4వ విషయం, మొదటిది బాధ్యతలలో తప్పిపోని తండ్రి, రెండవది పెంపకములో తప్పిపోని తండ్రి, మూడవది నిరీక్షణలో తప్పిపోని తండ్రి, 4వది కనికరము చూపించటంలో తప్పిపోని తండ్రి. 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 5వది క్షమించటములో తప్పిపోని తండ్రి. ఎలాంటిదండి? క్షమించటములో తప్పిపోని తండ్రి. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తాం. చాలా సందర్భాల్లో కుమారులు తండ్రిని క్షమించలేరు, తల్లిని క్షమించలేరు. కానీ చాలా సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో తండ్రి కుమారుల్ని క్షమించేవాళ్ళు. ఇది తండ్రి మనసు, తండ్రి హృదయము ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, నేను ఇలాగ మాట్లాడుతున్నా కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. అసలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలనుకున్నాడు? మరలా ఆయన నోట నుండి వచ్చిన మాటలను నేను మరలా చదువుతున్న 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుణ్ణి కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చను. సరే, ఈ మాటలన్నీ ఏమి అనుకున్నాడో ఆ మాటలతో మరలా తండ్రి ముద్దు పెట్టుకున్న తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలకి ఉన్న తేడాను కొంచెం జాగ్రత్తగా గమనిద్దండి. చూడండి, ఇప్పుడు 21వ వచనం. ఆ తండ్రి వచ్చాడు, పరిగెత్తాడు, కనికరం చూపించాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మెడవైపు నుంచి ఈ మెడ మీద ఆనుకొని ఈ చెవు దగ్గర చెప్తా ఉన్నాడు. తండ్రికి ఏమని చెప్తుందంటే, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, పైన ఉంది కింద ఉంది ఆ మాట. రెండోది, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుణ్ణి కాను. పైన ఉంది కింద ఉంది, కానీ పైన ఉన్న వాటిల్లో కింద లేనిది ఏంటంటే, నన్ను నీ కూలి వాండ్రులో ఒకనిగా పెట్టుకొనుము అన్న మాట కింద కనిపించట్లా. చాలా సందర్భాల్లో కూలివానిగా పెట్టుకొనటం రక్షణ అనేది ఏ క్రియలతో సంపాదించేది కానే కాదు. అది ఉచితంగా దేవుడు అనుగ్రహించేది. దేవుడు ఉచితంగా, నువ్వేదో పని చేస్తే, నువ్వేదో కూలి చేస్తే దేవుడు నిన్ను ప్రేమించేవాడు కాదు. నువ్వేదో కూలి చేస్తే దేవుడు నిన్ను క్షమించేవాడు కాదు. మిగిలినవన్నీ వాస్తవమే. నేను పరలోకానికి విరుద్ధముగా నేను ఉన్నవాడినే, నేను పాపము చేసిన వాడినే. అవును, నేను నీ కుమారుని అనిపించుకునటానికి యోగ్యుణ్ణి కాను. కానీ నేను కూలి చేసి ఏదో ఒకటి మరలా నా ఆస్తిని సంపాదించుకోవటానికి ప్రతిరోజు మీ ఇంట్లోనికి వస్తా, ప్రతిరోజు నువ్వు నాకు ఏదో ఒక పని కల్పించు, ప్రతిరోజు ఆ పని చేస్తాను. మరలా నేను పోగొట్టుకున్న ఆ రూపాయి అంతా మరలా ఒకదాని మీద ఒకటి కూడగట్టి ఒకరోజు నీ ఎదుట నిలవబడి, ఇదిగో నేను పోగొట్టుకున్న ఆస్తి మొత్తాన్ని మరలా నేను సంపాదించి, నీ ఇంట్లోనే సంపాదించి, ఇదిగో నీ కుమారుని అనిపించుకోవటానికి ఇప్పుడు యోగ్యుణ్ణి అని చెప్పుకొనటానికి ఈ పరలోకపు తండ్రి మనల్ని కూలివాళ్ళుగా చూసేవాడు కానే కాదు. మనము కుమారులమే, మనము కుమార్తెలమే, మనము కూలివాండ్రము కానే కాము. ఎప్పుడైతే తండ్రి ఆ మెడ మీద పడి ముద్దు పెట్టాడో, కుమారుడికి ఈ మాట అనటానికి సామర్థ్యం రాలేదు. ఈ మాట నోట్లో నుంచి బయటికి పెగలట్లా. నేను కూలివాండ్రలో ఒకనిగా, నేను కూలివాండ్రని కానే కాను. వెంటనే ఈ మాటను గ్రహించిన తండ్రి, ఈ మాటను గ్రహించిన కుమారుడు, ఆ సంబంధ బాంధవ్యం మరలా కనిపిస్తూ ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో మన భౌతిక సంబంధమైన తండ్రుల మీద, మన ఆత్మ సంబంధమైన తండ్రుల మీద అనేక పర్యాయాలు కోపం పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ తండ్రులు ఎలాంటి వాళ్ళంటే, మన మీద ఎప్పుడు ఎన్నడూ మనల్ని క్షమించకుండా ఉండేవాళ్ళు కానే కాదు. నువ్వు తిరిగి రావటం నీ వంతు అయితే క్షమించటం వీళ్ళ వంతు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా, బుద్ధి వచ్చినప్పుడు ఇది ఒకవేళ సువార్త సభ అయితే దాన్ని ఎలా చెప్పవచ్చు అని అంటే, ఒకవేళ బుద్ధి వచ్చినప్పుడు అనే మాట రిపెంటెన్స్, అతనికి మరలా పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారండి? తండ్రి దగ్గర. ఇంకా ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి పరిస్థితి ఏంటి అని అంటే, దూరదేశము అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొంతమంది ఎక్కడికో అమెరికా, ఆస్ట్రేలియా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదే పక్క వీధిలో ఉండి కూడా మనము తండ్రి హృదయానికి దూరంగా ఉండటము కూడా దూరదేశానికి వెళ్ళినట్లే. చాలా సందర్భాల్లో పక్క వీధిలోనే ఉండి, పక్క ఇంట్లోనే ఉండి దేవుని మందిరానికి రావట్లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? నా తండ్రితో నేను దూరంగా ఉన్నా. కొంతమంది మానసికంగా
మనుషుల్లో హృదయాల్లో చాలా దూరంగా ఉంటారు. కొంతమంది ఆ దూరదేశము వీడు పతనమైపోవటానికి ప్రారంభ దేశము, వీడు మోసపోవటానికి ప్రారంభ దేశము, ఆ దూరంగా ఉండే దేశము వీడి జీవితం అంతా పతనమైపోయి కుమారుడు అనిపించుకొనటానికి యోగ్యత కూడా లేకుండా చేసిన దేశము. కానీ ఎప్పుడైతే దగ్గరకు వచ్చాడో ఆ దగ్గర ఏమని వినిపిస్తుందంటే, నేను కూలివాడిని కాదు అన్న మాట తండ్రి నోట్లో నుండి బయటికి చెప్పకపోయినా వినిపిస్తున్న సందర్భం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రాత్రికాల సమయంలో క్షమించటంలో దేవునితో సమానమైన వాడు ఎవడూ లేనే లేడు. నేను అలా చెప్తా, కడుపున పుట్టిన ఆ తండ్రి ఆ కుమారుడిని క్షమించగలడు. మిగిలిన ప్రపంచంలో ఎవరన్నా క్షమిస్తారా? ఏ తండ్రి అని పిలువబడేవాడు క్షమించడానికి లేదు. నిన్ను ఆత్మీయంగా ప్రసవ వేదనతో కడిగిన నీ తండ్రి, ఆత్మీయ తండ్రి నిన్ను క్షమించగలడు. నువ్వు ఇంకా వేరే చర్చికి పో, ఇంకెక్కడికైనా వెళ్ళు, వాళ్ళకి ఎందుకు అంత బాధ్యత ఉంటుంది? వాళ్ళకి ఎందుకు అంత నిన్ను కౌగులించుకొని నిన్ను క్షమించేది ఎందుకు ఉంటుంది? ప్రసవ వేదన పడిన ఆత్మీయ తల్లిదండ్రులకే క్షమించే అంత అద్భుతమైన గుణం ఉంటుంది. పరలోకపు తండ్రి ఆయన మనల్ని కన్నవాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మట్టితో నిర్మితం చేసినవాడు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళకేం పనండి మనల్ని క్షమించడానికి? వాళ్ళంతా మనల్ని శిక్షించడానికి వచ్చిన వాళ్ళే తప్ప మనల్ని క్షమించడానికి వచ్చిన వాళ్ళు కానే కాదు. మనల్ని కన్నవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మనల్ని తన రక్తం చేత కొనినవాడు, తన సొత్తు అని పిలుచుకున్నవాడు మాత్రమే మనల్ని క్షమించడానికి అర్హత కలిగిన తండ్రి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ తండ్రి ఎలాంటి వాడు అనంటే, క్షమించటములో తప్పిపోని తండ్రి. ఎన్ని విషయాలు చెప్పానండి? 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది బాధ్యతలలో తప్పిపోని తండ్రి, రెండోది పెంపకములో తప్పిపోని తండ్రి, మూడోది నిరీక్షణలో తప్పిపోని తండ్రి, నాలుగోది కనికరము చూపించటములో తప్పిపోని తండ్రి, ఐదోది క్షమించటములో తప్పిపోని తండ్రి. 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ విషయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భరోసా ఇవ్వటములో తప్పిపోని తండ్రి. ఈ గివ్ ఎష్యూరెన్స్. దేవుడు ఈ తండ్రి ఎలాంటి వాడంటే, నేను ఇలా చెప్తాను, నువ్వు గెలిచినప్పుడు నిన్ను ఎత్తుకొని ఊరేగించేది తండ్రే. నువ్వు పతనమైపోయి నాశనం అయిపోతే నిన్ను చేయబొట్టుకొని పైకి లేపేది కూడా తండ్రే. నువ్వు ఏమైనా చేయి, నేను నీ వెనకున్నాను అని చెప్పడానికి ఎవరున్నారంటే తండ్రి ఉంటాడు. ఓ మాట చెప్పమంటారా? మనకి మన తండ్రే సింహం లాంటివాడు. ఒకవేళ తండ్రిని పోయినా వాళ్ళని అడగండి, మా నాన్న ఉంటే ఇలా ఉండేది కాదండి నా జీవితం అంటారు. చాలామందికి తెలుసు తండ్రి విలువ. తండ్రి ఉన్నప్పుడు అది అర్థం అవ్వదు. తండ్రి లేని తర్వాత నేను ఏదన్నా బాధ చెప్పుకోవాలన్నా, ఏదన్నా భరోసా నాకు కావాలన్నా, నేనున్నా, నీకేం బాధ లేదు అని చెప్పుకోవటానికి ఎవరు ఉండాలి చెప్పండి? తండ్రి ఉండాలి. ఈ విషయం ఒక మాటే నేను చదువుతున్న, జాగ్రత్త చూడండి. పెద్ద కుమారుడి దగ్గర చెప్తున్న మాట 31వ వచనం. అందుకతడు కుమారుడా, తీశారండి 31వ వచనం. అందుకతడు కుమారుడా, పెద్ద కుమారుడితో చెప్తున్న మాట, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, ఇది భరోసా, నావన్నీ. అబ్బా ఎంత అద్భుతం అండి! నాకు ఏదైతే ఉందో నాదంతా నీదే, ఎవ్రీథింగ్. అందుకే యేసుక్రీస్తు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? యేసుక్రీస్తునే ఆయన మన కొరకు ఇస్తే ఇక సమస్తమును ఆయన మనకు అనుగ్రహించిన కదా. దూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను సమస్తము క్రీస్తునందు మీవే. పరలోకములో ఉన్నవన్నీ మనవే, భూమి మీద ఉన్నవన్నీ మనవే, సముద్రములో ఉన్నవన్నీ మనవే. ఒక మాటలో చెప్పాలంటే నావన్నీ నీవే. ఇంత భరోసా ఇవ్వగలిగిన వాడు ఎవరు అనంటే ప్రపంచంలో ఒకడే ఒకడు తండ్రి. ఈ భరోసా అన్న ఇవ్వగలిగిండా? అన్న ఎంత కోపంలో ఉన్నాడంటే, ఒకవేళ తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇంటికి చిన్న కుమారుడు వస్తే అన్న చేర్చుకోగలిగాడా? అన్న చేర్చుకోలేడు. ఆ సహోదరుడు చాలా కోపంతో ఉన్నాడు. ఆ సహోదరుడు అసలు లోపలికి రావటానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితుల నడుమ పెద్ద కుమారుడికి నావన్నీ నీవే అని చెప్పాడు. చిన్న కుమారుడికి నేను అలా చెప్తాను. ఒక మాట చాలా అద్భుతంగా రాయబడింది. ఆ వచనం నేను చదువుతున్నా చూడండి. 24వ వచనం, క్షమించండి 24వ వచనం కూడా కాదు, పెద్ద కుమారుడితో చెప్తున్న మాట. ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే 27వ వచనంలో, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు
ఈ మాట చదవండి, సురక్షితముగా వచ్చినందున. నేను అలా అనుకుంటా, మొత్తం సమృద్ధితో వెళ్ళిన వాడు ఎలా వచ్చిందంటే చెప్పండి, సురక్షితముగా. సురక్షితము అన్న మాట నాకు తెలుగులో నచ్చలే ఈ భాగంలో. నేను అనుకుంటాను, నువ్వన్నీ పోగొట్టుకున్నా, నువ్వు బతికే ఉన్నావు కదా, నువ్వు ఒక్కడు చాలు నాకు. తండ్రి ప్రేమ, తండ్రి భరోసా ఎలాంటిదంటే, కుమారుడా నీకు ఇచ్చినవన్నీ నువ్వు పోగొట్టుకున్నావు, అన్నీ పోగొట్టుకున్నావు, అంతా పోలిపోయింది, నీ జీవితం అంతా అయిపోయింది, కానీ దేవుడు నిన్ను బ్రతికించింది కదా, మళ్ళీ నేను రీస్టోర్ చేసుకుంటా, నీకు కావాల్సిందంతా నేను ఇస్తా, నువ్వు పోగొట్టుకుందంతా నీకు ఇస్తా, దానికి డబల్ ఇస్తా, దానికి త్రిబుల్ ఇస్తా, 100 folds ఇస్తా, నీకు ఎంత కావాలి అని అంటే అంత మొత్తం నేను తూచిస్తా, నువ్వు ఉంటే చాలు. నీ వెనక ఏమున్నా లేకపోయినా, నీ దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా, నేను ఇచ్చిన ఆస్తిలో చిల్లి గవ్వగొడ లేకపోయినా, నువ్వు ఉన్నావు, నువ్వు సురక్షితంగా వచ్చావు, ఇంత పెద్ద పార్టీ చేస్తా. ఇది చిన్న కుమారుడు పట్ల. పెద్ద కుమారుడి దగ్గరకు వస్తే ఏమంటాడు చెప్పండి, నావన్నీ నీవే. ఈ ఇద్దరికి తండ్రి ఇచ్చిన భరోసా మామూలు భరోసా కాదు. నీకు ఏది కావాలంటే ఎనీ టైం మనం ఏటీఎం అంటాం కదా, ఈ తండ్రి ఎలాంటి వాడు అంటే ఏటీఎం మిషన్ లాంటి వాడు. ఎనీ టైం నువ్వు ఏ హెల్ప్ అడిగినా నేనున్నా, నేను చేస్తాను. ఇంత భరోసా ఎవరు ఇవ్వగలరు ప్రపంచంలో అంటే కేవలము తండ్రి మాత్రమే ఇవ్వగలిగిన వాడు. కాబట్టి భరోసా ఇవ్వటములో తప్పిపోని తండ్రి, బాధ్యతల్లో తప్పిపోని తండ్రి, రెండోది పెంపకములో తప్పిపోని తండ్రి, మూడోది నిరీక్షణలో తప్పిపోని తండ్రి, నాలుగోది కనికరం చూపించటములో తప్పిపోని తండ్రి, ఐదోది క్షమించటములో తప్పిపోని తండ్రి, ఆరోది భరోసా ఇవ్వటములో తప్పిపోని తండ్రి, దెన్ ఏడోది తగ్గించుకొనటంలో, తగ్గిపోవటంలో, తన్ను తాను తగ్గించుకొనటములో తప్పిపోని తండ్రి. ఈ మాట చాలా అద్భుతమైన మాట అండి. నేను ఇలా చెప్తాను, 2 పర్యాయాలు సింహాసనాన్ని విడిచిపెట్టి బయటికి రావాల్సి వచ్చింది. ఒక పర్యాయం ఎప్పుడు అనంటే, చిన్న కుమారుడు ఏమీ లేనివాడుగా సమస్తం పోగొట్టుకొని రోడ్డు మీద వస్తూ ఉంటే దూరం నుండి చూసి సింహాసనాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటా రోడ్డు మీదకి వచ్చిన తండ్రి మొట్టమొదటి సందర్భం. రెండో సందర్భంలో పెద్ద కుమారుడు లోపలికి రా అంటే, నేను లోపలికి రాను అనంటే బతిలాడగటానికి తన్ను తాను తగ్గించుకొని వెలుపలకు వచ్చిన తండ్రి. నేను అలా చెప్తా, పెద్ద కుమారుడు తండ్రిని వెలుపలకే రోడ్డు మీదకి ఇడ్చాడు, చిన్న కుమారుడు తండ్రిని రోడ్డు మీదకే ఇడ్చాడు. కానీ నేను ఇలా చెప్తా, కుమారులు మాత్రము తండ్రి ఎప్పుడు రోడ్డు మీదకి ఏడ్చడు. రోడ్డు మీద ఉన్న వీళ్ళందరూ, నా కుమారులందరి మీద, 2 కుమారుల మీద ఎవడైనా శత్రువు నిందేస్తాడేమో, ఎవడన్నా రాయేస్తాడేమో, ఎవడన్నా ఏదన్నా అంటాడేమో, ఈ దాసులు ఈ మాటలన్నీ వింటున్నా ఉన్నారు. పెద్ద కుమారుడు డిస్కషన్ అంతా, అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న పని వాళ్ళంతా, దాసులంతా వింటా ఉన్నారు. బయటికి వచ్చి నా అన్నీ నీవే, నువ్వు లోపలికి రా. అసలు కుమారుడు తండ్రిని బతిమలాడుకోవాలా, తండ్రే కుమారుడిని బతిమలాడుకోవాలా? మనం ఆలోచన చేస్తే కుమారులు బతిమలాడుకోవాలి, నాకు ఈ ఆస్తి కావాలి, నాకు ఈ పొలం కావాలి, ఈ స్థలం కావాలి, నాకు ఈ పెన్ను కావాలి, అది కావాలి, ఇది కావాలి, బతిమలాడుకోవాల్సిన కుమారుల పరిస్థితుల స్థానములో తండ్రే, ఈ పరలోకపు తండ్రి ఎంత తగ్గించుకున్నాడంటే, సింహాసనాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, ఏమీ లేనివాడుగా, సిలువలో వస్త్రము కూడా లేనివాడుగా, శిష్యుల పాదాలు పట్టుకునేంతవరకు, సిలువ మరణం పొందినంత వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒకవేళ ప్రెస్టేజ్ విషయంలో మనం ఆలోచన చేస్తే తండ్రి బయటికి రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ 2 కుమారులు నా కుమారులు, నేను కన్న కుమారులు, నేను తగ్గకపోతే వాళ్ళు ఖచ్చితంగా మరణానికి పాత్రులవుతారు. యేసుక్రీస్తు ప్రభువు తగ్గి సిలువలో మన కొరకు మరణించకపోతే మనమంతా నరక శిక్షకు పాత్రులమే. మనల్ని కాపాడేవాడు ఒక్కడు కూడా లేడు, మనల్ని సంరక్షించేవాడు ఒక్కడు కూడా లేడు. నరకానికి పాత్రులుగా ఉన్న మన కోసం ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన మహిమనంతా విడిచిపెట్టాడు. ఎంతో సౌందర్యం కలిగిన వాడు, సొగసైనను స్వరూపమైన లేనివాడుగా అయిపోయాడు. ఎంతో సమృద్ధి ధనవంతుడైన వాడు మన కోసము దరిద్రుడిగా, ఆ సిలువలో కనీసము వస్త్రాలు కూడా లేనివాడుగా అయిపోయాడు. ఎంతో శరీర దారుఢ్యము కలిగిన వాడు, ఏక శరీరము కలిగిన వాడు మన కొరకు ముక్కలు ముక్కలుగా ఆయన నరకవేయబడ్డాడు, ముక్కలు ముక్కలుగా చీల్చగొట్టబడ్డాడు. ఆయన మనం అందరం ఏకమవటానికి యూదులని లేదు, గ్రీస్ దేశస్తులని లేదు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, తప్పిపోయిన కుమారుడని లేదు, ఇంట్లో ఉన్న కుమారుడు అని లేదు, అందరినీ ఏకం చేయటానికి యేసుక్రీస్తు ప్రభు మన పరలోకపు తండ్రి
ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాధ్యతలలో తప్పిపోని తండ్రి. అందరూ చెప్పండి. మొదటిది బాధ్యతలలో తప్పిపోని తండ్రి. రెండోది పెంపకంలో ఎంత అద్భుతంగా పెంచాడంటే ఈ తండ్రికి ఉన్న భరోసా, అద్భుతమైన భరోసా. ఆయన హ్యాండ్స్ అన్నీ మొదటి దాంట్లో ఓపెన్గా ఉన్నాయి, ఆయన ఏం చేశాడు, రిలీజ్ చేశాడు. రెండోసారి హ్యాండ్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి, ఇప్పుడు రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన పెంపకంలో ఎక్కడా తగ్గిపోలేదు, ఎక్కడ నేను మిస్టేక్ చేశాను అనలేదు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం అంటే? కుమారుడే చెప్తున్నాడు. మా తండ్రి పెంపకం అంత అద్భుతమైన పెంపకం నాకు కనిపించలేదు. మూడోది నిరీక్షించటంలో, ఎదురు చూడటంలో, వెయిటింగ్ చేయటంలో, వాచింగ్ చేయటంలో. నాకు తెలిసి ఆ రోడ్డు వైపున, ఆ దారి వైపున 24 గంటలు కుమారుడు తన తండ్రికి చేరేంత వరకు ఎదురు చూస్తూనే ఉండు. పరలోకపు తండ్రి చెప్తుండు, నేను దినమెల్లా చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాను. నువ్వు ఏ టైంలో వచ్చినా, అది మిడ్ నైటే కానీ మిడ్డేనే కానీ ఏ టైంలో వచ్చినా ఐ విల్ రిసీవ్ యూ, నేను మిమ్మల్ని అంగీకరిస్తానని దినమెల్లా ఆయన చేతులు చాపి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కనికరం చూపించటంలో ఆయనకు సాటి అయిన వాడు ఎవడూ భూమి మీద లేనాడు. ఎంత కనికరం చూపిస్తా ఉన్నాడంటే, నువ్వు నా కుమారుడు, కూలివాడివి కాదు, నువ్వు బయట ఉండవలసిన అవసరం లేదు, గేటు బయట ఉండవలసిన అవసరం లేదు, నా పాదాల దగ్గర నువ్వు పడిపోయి ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని దగ్గరకు తీసుకున్నవాడు. ఇలాంటి నువ్వు నా కుమారుడివి అని చెప్పడానికి, కుమారుడిని హానర్ చేయటం అంటే గౌరవించడం కొరకు ప్రశస్త వస్త్రాన్ని, కుమారుడివి నువ్వు ఎక్కడైనా ముద్ర వేస్తే నీ ముద్ర చెల్లిద్ది అని ఉంగరాన్ని, దాసులకి కూలివాండ్లకి చెప్పులు వేసుకునే అధికారం లేదు, కానీ నువ్వు నా కుమారుడివి, చెప్పులతో ఇల్లంతా తిరగొచ్చు, నీ ఇష్టం వచ్చిన దగ్గర తిరగొచ్చు, నువ్వు కుమారుడివి. ఇంత భరోసా ఎవరివ్వగలరండి? కేవలం తండ్రి మాత్రమే ఇవ్వగలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో మన తండ్రులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందండి. భౌతికంగా కొంతమంది తల్లిదండ్రులు ఈరోజు సంఘంలోనికి, దేవుని మందిరంలోనికి వచ్చినాం, మనం ఇలాంటి తండ్రి మనసును కలిగి ఉన్నామా ఆలోచన చేద్దాం. ఒకవేళ కుమారులుగా మనం ఉంటే అలాంటి తండ్రిని మనం ఒకవేళ పోగొట్టుకున్నామేమో, మన ఆత్మీయ తల్లిదండ్రులని జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్యోతిరాజ్ అన్న గురించి ఒక మాట చెప్పాలంటే, మేము 6 సంవత్సరాలు చాలా ఇబ్బందులు, 20 సంవత్సరాల క్రితం చెప్తున్నమాట, కేవలం ఫుడ్ కోసం మందిరాలకు వచ్చిన రోజులు అవి మాకు బాగా తెలుసు, కలుపు కాలిపోయిన రోజులు, అప్పుడే అన్న సేవలోనికి వస్తున్న దినాలు. కానీ మెడికల్ స్టూడెంట్స్ వచ్చారు అనంటే ఏదో ఒక రకమైన ఆనందంతో, సంతోషంతో కొన్ని గద్దింపు మాటలు, కొన్ని కౌగిలించుకునే మాటలు, కొద్దిగా కడుపు నింపే మాటలు, ఇవన్నీ చెప్పి ఆత్మీయ తండ్రులు ఎలా ఉండాలో మాకు నేర్పించారు. ఇప్పుడు మేము ఆ పొజిషన్లో ఉండి దేవుని వాక్యాన్ని బోధించడానికి సామర్థ్యాన్ని దేవుడు కలగజేశాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి ఎంత అమోఘమైన వాడో ఆ విషయాలన్నీ రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ 7 విషయాలు జాగ్రత్తగా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మొట్టమొదటిది అందరూ చెప్పండి, బాధ్యతలలో తప్పిపోని తండ్రి. రెండోది పెంపకములో తప్పిపోని తండ్రి. మూడోది నిరీక్షణలో తప్పిపోని తండ్రి. నాలుగోది కనికరము చూపించటములో తప్పిపోని తండ్రి. ఐదవది క్షమించటములో తప్పిపోని తండ్రి. క్షమాపణ లేకపోతే పరలోకానికి వెళ్ళలేం. దెన్ ఆరవది భరోసా ఇవ్వటములో తప్పిపోని తండ్రి. మనందరి కోసం ఆయన తన్ను తాను తగ్గించుకోవటం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ఫినామినా. ఎంత తగ్గించుకున్నాడు అని అంటే, శిష్యులు కాళ్ళు పట్టుకునేంతవరకు, శిలువ మరణం పొందేంతవరకు అంతగా తగ్గించుకునేవాడు ఇంకెవడో ఉండడు. కొన్నిసార్లు మనం మన తల్లిదండ్రులు చేదరించుకున్న, నా కొడుకే కదా నన్ను అరిసింది, నా కొడుకే కదా. ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు తగ్గారని కొన్ని సందర్భాల్లో మీరు రెచ్చిపోవద్దు, అది మనకి క్షేమం కానే కాదు. మనల్ని కుమారుడు అని ముద్ర వేయాలంటే కేవలం తండ్రికి మాత్రమే హక్కు ఉంది, తండ్రికి మాత్రమే ఆ రైట్ ఉంది. కాబట్టి పరలోకపు తండ్రి కవిగుల్లోనికి రాత్రి మనం వద్దాండి. ఆ విషయాలన్నీ, ఆ తండ్రిలో, ఆ గొప్ప తండ్రిలో ఉన్న ఆధ్యాత్మిక కోణాలన్నీ రాత్రికాల సమయంలో మీ ఎదుట ప్రకటించబడ్డాయి. మనము ఎలాంటి కుమారులంగా, ఎలాంటి బిడ్డలంగా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాండి. కళ్ళు మూసుకోండి, తలలోంచండి, ప్రార్థన చేసుకుందండి. ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని ఎదుట అమోఘమైన కుమారులు, కుమార్తెలము అనిపించుకోవాలి అని అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. దేవుడు నిన్ను కౌగిలించుకొనటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. నువ్వు ఇంకా దూరంగా ఉండగానే, నీ మనసులో, నీ హృదయంలో ఒక చిన్న మాట రాగానే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి యొద్దకు వెళ్ళి, నువ్వు పరలోకానికి విరోధముగా పాపము చేసి తిని నేను నీ కుమారుడిని అనిపించుకొనటానికి కూడా యోగ్యుడిని కాను,
నేను నీ కూలివాండ్రుల్లో ఒకడిగా పెట్టుకోమని ఒక చిన్న మాట ప్రభు ఎదుట నువ్వు చెప్పగలిగితే దేవుడు ఎంత కనికరమ కలిగిన వాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మనందరి కొరకు ఆయన ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో ఉన్న మహిమను, ఆయన సన్నిధిలో ఉన్న మహత్యాన్ని, ఆయన సన్నిధిలో ఉన్న సమస్తాన్ని, నావన్నీ నీవే, ఇంకా నీకు భరోసా ఇంతకన్నా ఏది అవసరం లేనే లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మన ఎదుట స్పష్టంగా తెలియజేయబడతా వచ్చింది. కాబట్టి ఆ అమోఘమైన తండ్రి దగ్గరికి మనమంతా చేరి ప్రభువుని ఆరాధించి ప్రభు చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాండి. నిజమైన కుమారులంగా, నిజమైన కుమార్తెలంగా ప్రభు ఎదుట సాగిలు పడదండి. ఒక చిన్న చరణం పాడి ఈ సమయాన్ని జ్యోతిరాజాన్ని అనుగ్రహిస్తాను. జాగ్రత్తగా మనందరికీ తెలిసిన పాట, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించిన నీ ప్రేమ. అద్భుతమైన పాట. ఈ పాటలో నుండి ఒక 2 చరణాలు మనము ఈ రాత్రికాల సమయంలో మన పరలోకపు తండ్రి ఎంత అమోఘమైన వాడో, ఈ రాత్రి ఆయన బాధ్యతల్లో తప్పిపోని తండ్రి. మనమంతా తప్పిపోయిన వాళ్ళం, కానీ ఆయన తప్పిపోని వాడు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఈ రాత్రికాల సమయంలో తప్పిపోని తండ్రి ఎంత అమోఘమైన వాడో, ఆయన బాధ్యతల్లో తప్పిపోలేదు, నిన్ను పెంపకంలో తప్పిపోలేదు, నీ యందు నిరీక్షించడంలో తప్పిపోలేదు, నీ మీద కనికరం పడటంలో తప్పిపోలేదు, నిన్ను ప్రేమించడంలో తప్పిపోలేదు, ఆయన నిన్ను కౌగిలించుకొనటంలో తప్పిపోలేదు, నీకు భరోసా ఇవ్వటంలో తప్పిపోలేదు. ఆయన ఎంత ఉన్నతమైన వాడో ఆయన నీ కొరకు తగ్గించుకొనటంలోనూ తప్పిపోలేదు. నీకు కావలసిన వాటిలన్నింటినీ అనుగ్రహించగలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ తండ్రి ప్రేమను మనం గ్రహించిన వారమైతే ప్రభు దగ్గరికి వద్దామండి. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి మూతడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి మూతడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన